అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలంలోని నవపేటలో అతి పురాతనమైనటువంటి ఈ శివాలయాన్ని మీకు చూపించాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ శివాలయంలో బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఒక మహాలింగం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఈ మధ్య కాలంలోనే అనగా 2016 సంవత్సరములలో ఈ యొక్క నూతనమైనటువంటి ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్ని నిర్మించినారు. కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామిగా ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఈ పురాతనమైనటువంటి లింగాన్ని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరుగుతున్నాయట. అందుకే మనం కూడా వెళ్ళి ఆ ఆలయాన్ని, ఆ లింగమును దర్శించి వద్దాం పదండి. ఈ యొక్క ఆలయం పురాతనమైన కాలము నాటిది అని చెప్పడానికి ఈ యొక్క ఆలయము పూర్వము అనగా నిజాం పరిపాలనకు ముందుగానే ఈ ఆలయం ఉన్నట్లు ఇక్కడ పూజారులు తెలిపినారు. కాబట్టి ఇక్కడ కొన్ని విగ్రహాలను ఆ యొక్క నిజాం పరిపాలన కాలమునందున కొన్ని విగ్రహాలను విరిచివేసినట్లుగా కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆలయ నిర్మాణం చూస్తే పెద్ద పెద్దని ప్రాకారాలు అనగా గోడలతో కలిగి ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో దృఢముగా ఉంటుంది. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే స్వామివారికి కుడి భాగమున గణపతి, ఎడమ భాగమునందున కుమారస్వామి, ముందల నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఇదిగో చూడండి ఎంత పెద్ద పెద్దని గోడలు ఉన్నాయో. ఈ లోపలి భాగమునందున శివుడు, బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఆ శివుడి దర్శనం కలుగుతుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడ కాలభైరవుడు కూడా ఉంటాడు. ఈ యొక్క నూతనంగా నిర్మించినటువంటి ఆలయమునందున ధ్వజస్తంభం ఎంతో ఎత్తున, ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. ఈ యొక్క ధ్వజస్తంభమును దర్శించినటువంటి భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసమునందున ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నూతనంగా నిర్మించినటువంటి ఆలయం లోపలికి వెళితే, నూతనంగా నిర్మించినటువంటి ఆలయంలో సూర్యకిరణాలు ఆ స్వామివారిని, అమ్మవారిని తగులుతూ ఉంటాయట. ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇంత నంది మంటపము, అదే విధములుగా లోపల మరి యొక్క ముఖద్వారం, ముఖమంటపము ఉంటుంది. అయినప్పటికీ కూడా అమ్మవారికి, ఆ స్వామివారికి ఇక్కడ సూర్యకిరణాలు లోపలికి రావడం ఇక్కడ విశేషము. నందీశ్వరుడికి ఎంతో చక్కని అలంకరణలతో మువ్వల గంటలు, అదే విధంగా ప్రట్టడ బ్రిగించినటువంటి ఈ యొక్క స్వామివారిని చూస్తే చాలు సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ముందల కూర్చున్నాడా అన్నంత ఆనందాన్ని కలగచేస్తుంది. అదిగో చూడండి ఆ స్వామివారి యొక్క ఆలయమునందున తులసీవనం ఎంతో చక్కగా పెట్టి ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆలయాలలో ఇంకా ఎన్నో ఉప ఆలయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమ వైపున దత్తాత్రేయ స్వామి యొక్క విగ్రహం అందరి చూపులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎంతో చక్కని అలంకరణల చేత ఈ యొక్క దత్తాత్రేయుడు, అదే విధములుగా కాలసర్పదోషము ఉన్నటువంటి వారు పూజించేటందుకు నాగులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాక ఈ యొక్క ఆలయమునందున పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎందరినో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో చూడండి ఆ విగ్రహం ఎంత అందంగా ఆ స్వామివారి దర్శనమును పొందవచ్చు. ఆలయానికి ఈశాన్య భాగమునందున నవగ్రహాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనే సభ్య రాహవే కేతవే నమః అనుకుంటూ ఆ యొక్క నవగ్రహాలను పూజించి నవగ్రహ బాధల నుండి కూడా విముక్తి చెందవచ్చును. అంతేకాక ఇక్కడ జమ్మి, మందారము, అదే విధముగా బిల్వ వృక్షములు, అరటి చెట్లు, మారేడు దళములు, ఈ విధంగా ఎన్నో రకరకాలైనటువంటి చెట్లను ఇక్కడ సమకూర్చినారు. ఈ చెట్ల యందున మనం వివాహం కాని వారు మంగళగౌరి వ్రతాన్ని ఈ యొక్క చెట్టు కింద చేసినట్లయితే వారికి శీఘ్రముగా ఇక్కడ వివాహాలు కూడా జరుగుతున్నాయట.
ఆలయము ముందు భాగమునందున స్వామివారికి కుడివైపున గణపతి, ఎడమవైపున సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి ఇక్కడ ఆలయంలో దర్శనమిస్తారు. ఇది అఖండ జ్యోతి. గత 11 సంవత్సరములుగా ఈ అఖండ జ్యోతి ఇక్కడ వెలుగుతూనే ఉన్నది. కనీసము 2015-16 ప్రాంతములలో ఈ నూతనంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి భక్తి శ్రద్ధలతో ఆ విశ్వేశ్వరునకు, ఆ విశాలాక్షి దేవికి భక్తులు పూజలు సలుపుతూనే ఉంటారు. ఈ ఆలయము మఠం ఈశ్వరయ్య స్వామి ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా, వ్యవస్థాపకులుగా కూడా ఉంటారు. వారు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి నడిపారు. ఈ ఆలయానికి ఉప అర్చకులుగా రాజలింగం స్వామి, వారు కుమారులు కూడా ఇక్కడ అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులలో ఈ నవపేట గ్రామంలో ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ ఈ వైశ్యులు స్వామివారికి ప్రతి నిత్యము కూడా అర్చన అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమములు నిర్వహిస్తూ ఉన్న సమయంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అభిషేకం చేస్తూ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనుకుంటూ ఆ స్వామివారి పైన చల్లని నీటితో అభిషేకము చేస్తే సంతోషముగా స్వీకరిస్తూ ఆ స్వామివారు కోరిన వరములను ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ కాశీ విశ్వేశ్వరునకు చక్కగా భస్మము, గంధము, కుంకుమ, పసుపు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మిళితమైనటువంటి పంచామృతముల చేత ఆ స్వామివారిని అభిషేకమును గావించి స్వామివారిని పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద ఆయన అంబయ్య గారి ప్రథమ పుత్రుడు. ఆ స్వామివారి దర్శనమును గావించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ స్వామివారికి అలంకరణలో భాగంగా ఈ యొక్క అలంకరణ పాల్గొన్నాను.
స్వామివారు రాజలింగం స్వామివారు ఇక్కడ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి దివ్యమైనటువంటి అలంకరణల చేత అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ అలంకరణలో చూసినట్లయితే నాకు ఒక్క లింగమునే కాదు, ఎన్నో లింగాలను ఈ యొక్క లింగము పైన చూసిన అనుభూతిని మనకు కలుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ విశాలాక్షి దేవి, అన్నపూర్ణాదేవి అందరి ఆకలి బాధలను తొలగించి సమస్త భక్తులకు శుభము చేకూర్చే విధములుగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ శివాలయమునందున అమ్మవారు అదే విధములుగా స్వామివారు ఒకే ఆలయంలో ఉండడం ఇక్కడ విశేషము. పంతులు గారు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమములను ఆచరించిన తరువాత ధూపదీప నైవేద్యమును సమర్పించి హారతిని ఇస్తూ ఉన్నారు. కర్పూర గౌర కరుణావతారం సంసార సార భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అంటూ ఆ స్వామివారికి కర్పూర నీరాజములను సమర్పించినారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. నా యొక్క భక్తులకు, నా సబ్స్క్రైబర్స్కు ఎటువంటి ఆకలి బాధలు లేకుండా చూడమని నేను ఆ అన్నపూర్ణాదేవిని వేడుకోవడం జరిగింది. నా వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకు ఇంకా ఎన్నో